భూమి మీద దేవుడు 4 జాతులు 4 రకాల మనుషులు పెట్టాడు. దేవుడు తయారు చేసిన మనుషులు 4 రకాలు. ఆ 4 రకాల విత్తనాలే భూమి మీద చలమని అవుతున్నాయి. కొంతమంది వాక్యాన్ని వినకుండా త్రోవపక్కన పడిన వారు దాన్ని వింటారు, నిజమేంటో తెలుసు, సత్యమేంటో తెలుసు, కానీ దాని దగ్గర రారేలు. వాళ్ళకి నిజం తెలుసు, వాళ్ళకి సత్యం తెలుసు, ఇది వాస్తవం అని వాళ్ళు అంగీకరిస్తారు కూడా, కానీ దాని దగ్గర రాలేరు, దాన్ని వినలేరు. ఎందుకంటే కొన్ని వారికి నిబంధనలు ఉన్నాయి, వారికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని కుటుంబ పరంగా, వృత్తిపరంగా, గ్రామ పరంగా, జాతి పరంగా కొన్ని ఆటంకులు ఉంటాయి. అందుకు వారు రాలేరు. హల్లెలూయా. రాతి నెల పన్నోళ్ళు, కఠినమైన హృదయం కలిగిన వారు, మనస్సాక్షి లేని వారు, భయంకరంగా క్రూరులు, మూర్ఖులు. బైబిల్లో రాయబడింది వీళ్ళు ఎవరినంటే, బైబిల్లో రాయబడింది ఏమో నెప్పీలని రాయబడింది. హల్లెలూయా. నెప్పీలంటే కఠినమైన హృదయం కలిగిన వారట. ఎవరండి? కఠినమైన హృదయము, మనస్సాక్షి లేని హృదయము, వాత వేయబడిన మనస్సాక్షి ఎవరినైతే ఉంటుందో వారిని బైబిల్ ఏం చెప్తుంది? నెప్పీలి కింద పోల్చింది. అంటే వాళ్ళు శారీరక ఆరోగ్యములతో భయంకరంగా శారీరక బలమును చూసుకొని, రాజకీయ అండ చూసుకుని, మతమేక అండ చూసుకుని వారు ఎంతో విర్రవీగుతారు. కానీ వారి జీవితాల్లో ఏ మాత్రం కూడా మనస్సాక్షి ఉండదండి. వాళ్ళకి వెనకాల అండ కావాలి. వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే వెనకాల ఒక అండ ఉండాలి, ఒక బలం ఉండాలి. దాన్ని బట్టి ఎంత ఎవరికైనా వెళ్ళి ఎన్ని హత్యలు చేయడానికైనా, ఎన్ని మానభంగాలు చేయడానికైనా, ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకని చేయరాలి. హృదయం మనస్సాక్షి లేని వాళ్ళు అన్నమాట. ఇంకా మనస్సాక్షి ఉండదు. అయ్యో ఇలా చేస్తే వాళ్ళకి ఏమైనా హృదయం నొచ్చుకుంటదేమో, బాధపడుతుందేమో, వాళ్ళు కోస్తేనే వాళ్ళు సంతోషం, మనుషుల్ని నరికితేనే వాళ్ళు సంతోషం, మనుషుల్ని కొడితేనే వాళ్ళు సంతోషం. అందులో థ్రిల్నెస్ ఎన్నుకుంటారు, అందులో ఆనందం ఎన్నుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిందండి? మనుషుల్ని చంపుతూ దేవునికి సేవ చేశామన్న కాలం వస్తుందట. అంటే దేవుడికి సేవ చేయడం ఏంటంటే, దేవుని చట్టానికి విరోధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, దేవుడి చట్టానికి కాదు, వాళ్ళ చట్టానికి విరోధంగా ఉన్న వాళ్ళందరినీ చంపేసి దేవునికి సేవ చేస్తున్న కాలం వస్తుందని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం, మనం ఆ పరిస్థితుల్లోకి వచ్చాం. దేవుడికి సేవ చేస్తున్నామని చెప్పి, మా దేవుడు అని చెప్పుకుని మనుషుల్ని చంపే కాలం వస్తుందని చెప్పాడు దేవుడు. ఇప్పుడు జరుగుతుంది. స్టిల్ నౌ ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. ఇది మనస్సాక్షి లేని కాలం. ఇది కఠినమైన హృదయం కలిగిన వారు, రాతి నేలను పడిన వారు, రాతి హృదయం కలిగిన వారు, భయంకరమైన హృదయ కాఠిన్యమును పొందుకొని జీవిస్తున్న మనుషులు ఈ విత్తనాల భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. వింటున్నారండి? ఈ విత్తనాలు భూమి పైన ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రజలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మతం పేరు చెప్పుకుని మతోన్మాదులుగా మారి భయంకరంగా మత పిచ్చితో, కులి పిచ్చితో భయంకరంగా రకరకాలుగా మనుషుల్ని ద్వేషిస్తూ, ప్రేమ లేకుండా చేసి, సహోదరత్వం లేకుండా చేసి భయంకరంగా జీవించే కాలంలో మనం ఉన్నామంట. హల్లెలూయా. నేను చెప్పే వాస్తవాలు కానీ మీరు చూస్తారు, కొన్ని రోజుల్లో కనపడకపోవచ్చు. హల్లెలూయా. విత్తనాలు చూడండి, విత్తనం యొక్క లక్షణాలు చూడండి. దౌర్భాగ్యమైన భయంకరమైన కార్యాలతో ఉండి మనుషులను హృదయ కాఠిన్యముతో, ప్రేమనే చచ్చిపోతుంది. బైబిల్లో మాట రాయబడి మత్తయి సువార్తలో, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోద్దాడు. అక్రమం ఎప్పుడైతే విస్తరించిందో ప్రేమ చల్లారిపోద్దాడు. చూడండి, కుటుంబాల కాడ నుంచి, ప్రాంతాల కాడ నుంచి, గ్రామాల కాడ నుంచి, దేశాల కాడ నుంచి అక్రమం ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే అక్కడ ప్రేమ ఉండదు. హల్లెలూయా. ఒకవేళ నీ భార్యకు నువ్వు ఇష్టపూర్వకంగా, అక్రమంగా, వాక్యానుసారంగా కాకుండా నీ జీవితాన్ని బట్టి అక్రమంగా జీవిస్తే నీ భార్యలో ఉండే ప్రేమను కోల్పోతావు. హల్లెలూయా.
ఒకవేళ భార్య అక్రమంగా జీవించి, భార్య అక్రమంగా బ్రతుకుతూ, భర్త యొక్క నియమాలు బట్టి వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని బట్టి నడవకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఒకవేళ నువ్వు ఆ నియమ నిబంధనలు బట్టి వెళ్లకుండా ఉంటే నీ భార్యలో ఉన్న ప్రేమను కోల్పోతావు, నీ భర్తలో ఉన్న ప్రేమను కోల్పోతావు, నమ్మకాలు కోల్పోతావు. ఒకవేళ భార్య దగ్గర నమ్మకం కోల్పోతే ఇంట్లో ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ప్రేమ వచ్చేది ఎక్కడి నుంచి? నమ్మకాన్ని బట్టే. భార్య భర్తల మధ్యలో ఉండే నమ్మకమే ప్రేమ. హల్లెలూయా. అసలు నమ్మకమే లేకపోతే నీకు ప్రేమ ఎక్కడ వస్తుంది? నమ్మకం లేనప్పుడు ప్రేమ ఉండదండి. మీరు ఎన్ని తలకిందులుగా తపస్సులు చేయండి, అక్కడ నమ్మకం లేకపోతే ప్రేమ ఉండదు. కేవలం ప్రేమను తీసుకొచ్చేది ఏంటంటే నమ్మకమే. నమ్మకం ఎప్పుడు వస్తుందో ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ఇష్టం పెంచుతుంది, ఇష్టం పెంచుతుంది. ఆ ఇష్టమే ప్రేమగా మారుతుంది. అంటే మనిషి కాపాడుకోవాల్సింది ఏంటంటే నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఆ నమ్మకం కనుక ఇద్దరి మధ్యలో లేకపోతే అక్కడ ప్రేమ ఉండదు. తలకిందులుగా తప్పలు చేసిన దెయ్యం ఎక్కడ కొడుతుందంటే భార్య భర్తల మధ్యలో నమ్మకాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమ తీయలేడండి, ప్రేమ జోలికి వెళ్ళడు, ప్రేమ జోలికి వెళ్ళడు. ఆడు ప్రేమ జోలికి వెళ్ళలేడు, వాడి వల్ల కాదు, దాన్ని టచ్ చేయలేడు. అయితే కుటుంబాల్లో సాతాను చేసి భయంకరమైన వచ్చేదంటే నమ్మకం లేకుండా చేస్తాడు. ఏదో సంథింగ్, ఏదో అనుమానం తీసుకురావడము, లేకపోతే ఏదో కార్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టడము, లేకపోతే రకరకాల ఆ పని చేయట్లేదు, నీ పని చేయట్లేదు, అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, రకరకాల కార్యాల్లో వారి మీద నమ్మకం లేకుండా చేసేస్తాడు. ఆ నమ్మకం ఎప్పుడైతే కోల్పోయారో ప్రేమ కోల్పోతారు. ఇంకా అక్కడ ఇష్టం ఉండదు. అక్కడ ఎంతసేపు కూడా అక్కడ నమ్మకం లేదు కాబట్టి ప్రేమ ఉత్పత్తి అవ్వదు. అందుకే మన జీవితాలకు కావాల్సింది ఏంటి? నమ్మకం. దేవుడు కూడా దాన్ని చూస్తాడు. మనుషులుగా చూసేది దేవుడు కూడా నమ్మకాన్నే చూస్తాడు. నువ్వు ఎంతవరకు దేవుడితో నమ్మకంగా ఉన్నావు, వాక్యంతో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు, వాక్యం పట్టుకొని నీకు అవకాశం వచ్చినప్పుడు వాక్యంతో జీవిస్తున్నావా లేదా, వాక్యాన్ని పట్టుకుని నిలబడ్డావా లేదా. అద్దె చుట్టుపక్కల ఎవరు లేరు కదా, వాక్యం ఏదో చెప్పింది పర్లేదు అని చెప్పేసి ఏదో చేసేసేవనుకో. నువ్వు ఎప్పుడు వాక్యంతో నమ్మకంగా ఉన్నావా? లేదు. వాక్యంతో నమ్మకం లేవు. చుట్టుపక్కల ఎవరు లేరని, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నావని, ఏదో అబద్ధం వాడు, ఏదో పాపం చేసు నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతున్నావు. నీ కుటుంబం దగ్గర, లేకపోతే నీ భార్య దగ్గర, లేకపోతే నీ పిల్లల దగ్గర, లేకపోతే నీ చుట్టుపక్కల గ్రామస్తుల దగ్గర కదా నమ్మకం కోల్పోయి, సాక్షాత్తు దేవుడి దగ్గరే నమ్మకం కోల్పోతున్నావు. నిన్ను నమ్మితేనే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. ప్రవర్త అన్నాడు. ప్రవర్త ఏమన్నాడంటే నిన్ను నమ్మినప్పుడే దేవుడు నీలో పరిశుద్ధాత్మ పెడతాడు అన్నాడు. నిన్ను నమ్మకుండా పరిశుద్ధాత్మ నీకు ఇవ్వడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడంటే నీవు ఆ పరిశుద్ధాత్మ సెక్యూరిటీగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి? పరిశుద్ధాత్మను కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మను కాపాడలేని యొక్క అసామర్థ్యత నీలో ఉన్నదంటే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వడం. నీలో పరిశుద్ధాత్మను కోసం ఖచ్చితంగా కాపాడాలనే తపన ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా శత్రువు నీ చుట్టూ తిరుగుతాడు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. అది పని ఏంటంటే ఎల్లప్పుడు దేవుడి చుట్టూ తిరగడమే. దేవుడు ఏం చేస్తున్నాడో చూసి అలా చేయడమే వాడు వంతు. అలా చేసేసి దేవుడు చేసిన దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసేసి దాన్ని ఒక పెద్ద అబద్ధాన్ని నిజంగా చేసేసి నిజమైన దేవుడిని నమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది వాడు పని. వాడు ఆది కాలం నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన కూడా పని అదే. ఆడ అబద్ధమైన విత్తనమై ఉండి, చెడ్డ విత్తనమై ఉండి, నిజ విత్తనం దగ్గర కాపీ కొట్టి నిజ విత్తనం చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది వాడు ప్రయత్నం. వీడు యొక్క కుయ్యి దాన్ని తెలివిగా చేస్తాడనమాట. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుని జీవాన్ని ఉత్పత్తి చేస్తున్నారో వాడి చుట్టూనే తిరుగుతాడు. సపోజ్ మీరు చూడండి, మరియమ్మ విత్తనాలు పొందుకుంది.
విత్తనాన్ని ఎప్పుడైతే పొందుకుందో ఆ మరియమ్మని చంపడం కోసం, ఆ మరియమ్మను నిర్మించడం కోసం, ఆ మరియమ్మను భయంకరంగా హింసించి బాధించి హేళన చేయడం కోసం ఈ సాతానుడు పరిసైడ్లు దూరేశాడు, శాస్త్రంలో దూరేశాడు, హెరోదీయులు దూరేశాడు, అందరిలో దూరేసి భయంకరంగా హింసిస్తున్నారు. ఎవరిని? మరియమ్మని. నువ్వు వేశ్యవి, ఎక్కడో రోమ సైనికుడి ద్వారా పాపం చేసేసి వచ్చేసి పరిశుద్ధాత్మ నేను కమ్ముకున్నది అన్నావా? ఇది పరిశుద్ధాత్మ అన్నావా? ఇది దేవుడు అన్నావా? చెప్పడానికి సిగ్గు లేదు నీకు? బుద్ధి లేదా నీకు? నువ్వే పెళ్లి కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి గర్భం దాల్చేసి ఇది పరిశుద్ధాత్మ అని చెప్పడానికి అసలు భయం లేదు నీకు అసలు దేవుడు అంటే. నువ్వు దేవుడు కట్టకట్టేస్తున్నది అన్నట్టుగా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భయంకరంగా హేళన చేసి తిట్టడం అండి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు గమనించండి. నీలో పరిశుద్ధాత్మ ఉంటే భయంకరంగా నిన్ను హేళన చేసే వాళ్ళు ఉంటారు, భయంకరంగా నిన్ను త్రోసివేసే వాళ్ళు ఉంటారు, భయంకరంగా నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, లేని కారణాలు చూపి నిన్ను అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. అయ్యో బాబు, ఎన్ని బాధలు వచ్చేస్తున్నాయి, ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. నేనేం తప్పు చేశానండి? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయలేదు కదా, ఎవరికి నేను అభ్యంతరకరంగా ఉండలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఇన్ని కష్టాలు నాకు వచ్చేస్తున్నాయండి, ఇన్ని బాధలు నాకు వచ్చేస్తున్నాయండి. నీకే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవా రా తండ్రి, నన్ను ఆదరించి తండ్రి, దేవా నన్ను హత్తుకో ప్రభువా, నన్ను ఆక్యుపై చేసుకో ప్రభు, నన్ను ఆవరించు ప్రభు అని ప్రార్థన చేశావు. నీ ప్రార్థన విని దేవుడు నీలోకి వచ్చాడు. దేవుడు నీలోకి వచ్చాడు, నీ దగ్గరకు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, మోషేని ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రార్థన చేసేసారు. ఇజ్రాయేల్ అందరూ భయంకరంగా ఎలుగెత్తి ప్రార్థన చేశారండి, ఎలుగెత్తి ప్రార్థన చేశారు. యాకోబు తండ్రి భర్త అమ్రాము అటకెక్కి ప్రార్థన చేసేవాడంట. కళ్ళు ఎంతెంతలా ఉబ్బిపోయాట, ఎంతెంత పెద్ద పెద్ద కళ్ళు ఉబ్బిపోయేలా ప్రార్థన చేసేవాడంట. ఎవరండి? అమ్రాము. అంత ప్రార్థన చేసి టిఫిన్ మానేసి ఉపవాస ప్రార్థన చేసేవాడు. చివరికి దేవుడు కరుణించి వాళ్ళ ప్రార్థన ఆలకించి రక్షకుడుగా మోషేనిచ్చాడట. హల్లెలూయా. మోసే గర్భంలోకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడి నుంచి అక్కడ ఒక స్త్రీలు ఉంటారండి, భయంకరమైన స్త్రీలు అనమాట, పొరు పెట్టడాలను. ఆ యొక్క స్త్రీలు ఏం చేస్తారంటే పుట్టగానే బాలుని బయటికి ఎలా లాగి నేలకేసి గోడకేసి కొట్టేస్తారండి. ఆడపిల్ల పుడితే ఉంచాలి, మగపిల్లడు పుడితే గోడకేసి కొట్టి చంపేయండి అని చెప్పేసి పొరవ ఆజ్ఞాపించి పంపించాడు వాళ్ళ దగ్గరికి. మగపిల్లలు పుట్టకూడదు ఇజ్రాయేలుకి, ఎందుకంటే సంతానం మగపిల్లల దగ్గర వస్తుంది, ఆడపిల్లల ద్వారా అయితే పర్లేదు అని చెప్పి ఆడపిల్లలు పుడితే ఉంచాలి, మగపిల్లలు పుడితే చంపేయండి అన్నాడు. ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాళ్ళు చుట్టూ తిరిగేస్తున్నారు. పుట్టేది మగోడు ఆడపిల్ల, మగోడు ఆడపిల్ల, మగోడు ఆడపిల్ల. ఒకవేళ పుట్టినోడు మగోడు అనుకుంటే వెంటనే వీళ్ళు వెళ్ళి ఆ వస్తువునే మగోడు అని తెలిసిందంటే బిడ్డను లాక్కొచ్చి తీసుకెళ్లి గోడకేసి కొట్టేసి ట్రైన్లో ఆడేస్తారు. అంత భయంకరమైన చట్టం నడుస్తుంది అక్కడ. గవర్నమెంట్ పాస్ చేసింది ఆ చట్టాన్ని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? గవర్నమెంట్లే చట్టాలు చేసి అలా చేసినాయి అనుకోండి, మనుషులు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు వచ్చిందని గవర్నమెంట్ చట్టం చేసింది, యూసీసీ అని, యూనిఫామ్ సివిల్ కోడ్ అని. క్రైస్తవ చట్టాలన్నీ రద్దయిపోయినాయి, పెళ్లిళ్ళన్నీ కూడా రద్దయిపోయినాయి, విగ్రహం మొత్తం క్రైస్తవ యొక్క కార్యాలకు సంబంధించిన చట్టాలన్నీ కూడా రద్దయిపోయినాయి, ముస్లింకి సంబంధించిన చట్టాలన్నీ రద్దయిపోయినాయి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారం వెళ్ళి రిజిస్టర్ చేయించుకుని చేసుకోవాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ చేసేసి పార్లమెంట్లో అప్లై చేసి ఆల్రెడీ పెట్టేసింది, పాస్ అయిపోయింది. దేశం నడిచేస్తుంది. ఎవరు పెళ్లి చేసుకున్నది ఆ చట్టం ఫాలో అవుతుంది. ఏం చేస్తారు? ఎవరు పెళ్లి చేసుకుంటే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవ పెళ్లి జరగాలి, బీజేపీ ప్రభుత్వం వెళ్తుంది, దాని ప్రకారంగా క్రైస్తవ పెళ్లి ఇప్పుడు చెల్లదు, అయిపోయింది, చట్టం రద్దు అయిపోయింది. ఇప్పుడు ఎవరు పెళ్లి ఎలా చేసుకుంటారు చెప్పండి? అసలు భారతదేశ చట్ట ప్రకారం నువ్వు రిజిస్టర్ చేయించుకోవాలంటే ఇప్పుడు అవదు, లేదండి, చట్టం రద్దు అయిపోయింది. క్రైస్తవ చట్టం రద్దు అయిపోయింది, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టేసింది, అయిపోయింది. గవర్నమెంటే పాస్ చేసేసింది పెళ్ళి, ఇప్పుడు క్రైస్తవ పెళ్లి చెల్లదు, అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు ఎలా చేసుకుంటారు పెళ్లి?
అప్పుడు రంగు తెలిపోతారనమాట. క్రైస్తవ చేసి పెళ్లి చేసుకుంటారా, హిందూ పెళ్లి చేసుకుంటారా, ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు రంగు బయటకు వస్తుంది అనమాట. అసలు క్రైస్తవులు రంగు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ సమయంలో మరియా దగ్గర గవర్నమెంట్ పాస్ చేసింది, చట్టాన్ని వెళ్ళి చేసేసాడు. మగపిల్లడు పుట్టిన వెంటనే తీసుకెళ్లి గోడకేసి కొట్టి చంపేమని. వీళ్ళేం ప్రార్థన చేసి కళ్ళు వాసిపోయేలా ప్రార్థన చేసి మరీ పొందుకున్నారు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి భద్రపరచవలసిన బాధ్యత ఎవరిదండి? అమ్రామే భద్రపరచాలి. ఆమె 9 నెలలు ఆ బిడ్డను భద్రపరిచి కాపాడి ఇప్పుడు ఆ బిడ్డ ఎదిగే వరకు బాధ్యత అమ్రాంది, యాకోబుదే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ బిడ్డను భద్రపరచడానికి ఎన్ని తిప్పలు పడ్డారో తెలుసండి, ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసండి. ఏదో బైబిల్ చదువుకుంటే ఇలా చేశారంట కథ రూపంలో ఎండ బాగానే ఉంటది, కానీ వారు పడే కష్టాలు చూస్తే ఎక్కడ బిడ్డను చంపేస్తారో అని తెలిసి వాళ్ళు గదిలో పెట్టి కనీసం పాలు ఇవ్వడం కూడా లేదు. పిల్లడు ఏడితే ఆ పిల్లోడు చప్పుడు కూడా బయటకు వినపడితే వెంటనే వచ్చేస్తారు ఇంట్లోకి. పిల్లోడు ఏడిస్తే ఏడు కూడా బయట కూడా వినపడకూడదు. అంత జాగ్రత్తగా పిల్లోడిని భద్రంగా ఒక చీకటి గదిలో అటకెక్కేసి పాలు ఇచ్చేదట అమ్రం. పాలు అటకెక్కి ఏడకుండా మూలకొచ్చి దోమలు కుట్టేస్తున్నాయో, ఏం కరిచేస్తున్నాయో, ఏమైపోతుంది ఏం తెలియదు. ఆ మూలకు వచ్చిన చీకటి గదిలో పిల్లోడు పాలు ఇచ్చి అక్కడే పడుకోబెట్టి కిందకొచ్చేసిందట. హల్లెలూయా. అప్పుడు మూలకెళ్ళి ఇంకా 2 సంవత్సరాలు కాపాడారు, కానీ వాళ్ళు కాలేదు. పిల్లోడు ఏడు చేస్తున్నాడు, ఏడు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఏం చేయాలి తెలియక, ప్రభువా మేము ఇంకా కాపాడే శక్తి మాలో లేదు ప్రభువా, ఈ పిల్లోడిని భద్రపరిచే బాధ్యత నీదే అని చెప్పి ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో పిల్లోని పెట్టి నైల్ నదులు వదిలేశారట. హల్లెలూయా. జమ్ము పెట్టి అనగా ప్రవర్త అన్నాడు ఈ కాలమే ప్రవర్త. నోవహు ఓడ కట్టినట్టే జమ్ము పెట్టి తయారు చేశారట. నోవహు ఎలాగైతే రక్తం పూసి ఆ యొక్క ఓడను కట్టాడు, ఈ జమ్ము పెట్టి కూడా కీలు పూసి రక్తం పూసి పరిశుద్ధాత్మను అప్లై చేసి దేవుడికి అప్పగించి ఆ జమ్ము పెట్టిలో పెట్టి ఆ రక్తమును ఆ బిడ్డపైన అప్లై చేసి ఆ నైలు నదులు వదిలేరట. ఆ రక్తం ఎప్పుడైతే ఆ యొక్క పెట్టిలో ఉందో, ఆ బాక్స్ లో ఉందో, యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే వెళ్ళాడు, వెంటనే ఆ నైలు నదిలో ఆ యొక్క పెట్టిని కాపాడడానికి కొన్ని వేల దూతలు ఆ జమ్ము పెట్టికి వచ్చేసినాయి. హల్లెలూయా. కొన్ని వేల దూతలు, వందల కొలది దూతలు ఆ జమ్ము పెట్టుకోకి వచ్చేసి ఆ యొక్క పెట్టి ఎలా తుంటున్నాయి, ఆ దూతలు వెనకాలే ఆ పెట్టి మీద నుంచి వెళ్తా ఉన్నాయంట. హల్లెలూయా. ఎంత పెద్ద ముసలి ఆ పెట్టిని ఇలా మింగేద్దామంటుందంట. హల్లెలూయా. ఇలా నోరాలు ఇచ్చినప్పటికీ ఆ దేవదూత నోటు మీద ఎలా ఒడిగేసి తొక్కేసిదట. హల్లెలూయా. అంటే ఒకవేళ నీవు రక్తము ద్వారా జమ్ము పెట్టిలో కనుక దాక్కుంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము చేతను భద్రపరుచుంటే ఖచ్చితంగా ఆ యొక్క పాత్రని కాపాడేవాడు దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క రక్తం నీలో ఉన్నప్పుడు దూత నీ దగ్గరికి వచ్చి నీతో వచ్చే శోధన, నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే బాధలు, నీకు వచ్చే వ్యాధులు ఇవన్నీ కూడా నీ చుట్టూ దూతలుండే వాటిని కావలా కాసి నీ మీదేం పడకుండా కాపాడతాయి. నీ చుట్టూ దేవదూత కంచిలా మారుతుంది అనమాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఏముంటాయి? ఆయన దూత కావలిగా ఉంటుందట. ఏమన్నాడండి? భయము లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా వాక్యము వస్తున్నా సరే ఏమేమైనా తట్టి చేయకోకుండా అలాగని ఇష్టానుసారంగా ఉన్నావు అనుకో, నీ చుట్టూ దూత ఉండదు. నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు దూత కావాలిగా కాయదు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దూత నీ చుట్టూ ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యం యందు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నావో, దేవుని చిత్త ప్రకారం నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావో, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ చుట్టూ దూత ఉంటుంది. హల్లెలూయా. ఆ దూత నీ చుట్టూ ఉండాలంటే, దేవుడు ఆ చోట దూతను పంపించి నీ చుట్టూ భద్రంగా ఉంచాలంటే నీవు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారం క్రియ చేస్తూ ఉండాలి. వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి.